హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు కేవలం బియ్యం పిండితో కరకరలాడే రుచికరమైన స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నారంటే 20 రోజుల వరకు తినొచ్చు అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం చేసి పెట్టాలా అన్న టెన్షన్ లేకుండా ఈ స్నాక్ని అయితే చేసేయండి. కరకరలాడుతూ నోటికి రుచిగా భలే ఉంటాయి. క్రిస్పీగా క్రంచీగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీటిని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. నేను ఇక్కడ మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా సరే తీసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బియ్య పిండిలో బాగా కలిసేలా ఇలా చేతితోనే చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి టెక్స్చర్ అనేది మనకు ఇలా ఉంటుందన్నమాట. కొంచెం తడిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నీళ్ళని బాగా మరిగించి తీసుకున్నానండి. నీళ్ళనైతే బాగా మరిగించుకోండి, వేడిగా ఉండాలన్నమాట. అలాగే కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఇందులో మనం పెరుగు వేసాం కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవండి. ఇక్కడ చూడండి, పిండి అనేది మనకు ఇలా ఉండాలన్నమాట. మరి సాఫ్ట్గా ఉండకూడదు, అలానే మరీ టైట్గా ఉండకూడదు. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని 2 చేతుల మధ్య ఇలా పెట్టుకొని ఇలా రుద్దామంటే మనకు ఈ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ పిండి కలిపేటప్పుడు మీకు పిండి కొంచెం లూజ్గా అనిపించినట్లయితే ఇందులో కొద్దిగా పొడి బియ్య పిండిని వేసి కలిపేసుకోండి, సరిపోతుంది. ఎలాంటి టెన్షన్ అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా అన్ని స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. తొందరగానే అయిపోతాయండి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ స్నాక్స్ని అయితే రెడీగా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలన్నమాట. ఓవర్ హీట్ చేయకూడదండి, మీడియం హీట్ చేసుకోవాలి. మీడియం హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ స్నాక్స్ని వేసుకోవాలి. మరి ఎక్కువగా ఒకేసారి వేసేయకుండా కొన్నింటిని మాత్రమే వేసుకోండి. అంటే మనం ఫ్రై చేసుకోవటానికి కదపటానికి వీలుగా ఉండేట్టు వేసుకోవాలన్నమాట. ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి. ఇలా వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు వీటిని అలాగే ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అంటే కొంచెం అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయాలన్నమాట. మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటేనే మనకు ఈ స్నాక్ అనేది ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా కదుపుతూ ఫ్రై చేయడం వలన మనకు ఈ స్నాక్స్ ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రంచీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్లోని ఆ నురుగ మొత్తం తగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుందండి. అప్పుడే ఇవి లోపల నుంచి కూడా చక్కగా కుక్ అయ్యి క్రిస్పీగా ఫ్రై అయినట్టు. సో ఇప్పుడైతే వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఇలా ఆయిల్లో నుంచి అన్నింటినీ తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకున్నట్లయితే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా కరకరలాడే మంచి టేస్టీ స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి. చాలా బాగుంటాయి అన్నమాట ఇవైతే. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.